సాక్షి వచ్చేటప్పటికి జీవనాడి సాక్షిగా నిజాలు గోదాట్లోకి అంటూ పోలవరంపై పచ్చి అబద్ధాలు వల్లించిన సీఎం చంద్రబాబు పునాది స్థాయిలో బాబు వదిలేసిన స్పిల్వేని 48 గేట్లతో సహా పూర్తి చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్ పూర్తి చేసి 2021 జూన్ 11న వరద మళ్లింపు, ఎగువ దిగువ కాపర్ డ్యాముల్లో ఇరువైపులా ఖాళీలు వదిలేసి పనులు ఆపేసిన చంద్రబాబు డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి బాబు నిర్వాకాలే కారణం. అదే అంశాన్ని తేల్చిన ఐఐటి హైదరాబాద్, ఎన్హెచ్పిసి నివేదికలు. బాబు ఆ చారిత్రక తప్పిదానికి పాల్పడకపోయి ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తయ్యేది. డయాఫ్రమ్ వాల్పై తేల్చితే ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే 2022 నుంచి కేంద్రాన్ని కోరుతూ వచ్చిన జగన్ సర్కార్ 2013-14 ధరల ప్రకారం 20,396 కోట్లకే పోలవరం పూర్తి చేస్తామని బాబు ఒప్పందం. తాజా ధరల ప్రకారం నిధులిచ్చి ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని 2019 నుంచి కేంద్రాన్ని కోరిన జగన్ తొలిదశ పూర్తికి 12,157 కోట్ల మంజూరుకి ఏడాది మార్చి 6న కేంద్ర కేబినెట్కి జలశక్తి శాఖ ప్రతిపాదన. అప్పటికే బీజేపీతో జతకట్టిన బాబు రాజకీయంగా తమకు ఇబ్బంది తప్పదని అడ్డుపుల్ల ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందున కనీసం ఇప్పుడైనా ఆమోదముద్ర వేయించాలని సూచిస్తున్న సాగునీటి నిపుణులు అంటూ అది అంతా సవ్యంగా జరిగితేనే పూర్తి. పోలవరం మరో 4 ఏళ్లకే అది అంతా సవ్యంగా జరిగితేనే పూర్తి. సీఎం చంద్రబాబు 13,683 కోట్లు ఖర్చు చేసి 72% పూర్తి చేశారు. పనులు వేగంగా జరుగుంటే 2020 నాటికి పూర్తయ్యేది. డయాఫ్రమ్ వాల్ 4 చోట్ల దెబ్బతింది. మరమ్మతులకే 447 కోట్లు ఖర్చు అవుతుంది. సమాంతరంగా కొత్తగా నిర్మిస్తే 996 కోట్లు వ్యయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం, ఎక్స్ప్రెస్ని ఢీకొట్టిన గూడ్స్